సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బడ్జెట్ జీరో అనుకోవాలా ఎట్లా? సార్ కావాల్సిన దానికన్నా ఎక్కువైంది సార్, చాలా ఎక్కువైంది సార్. ఇప్పుడు అంతా చాలా వరకు కూడా ఫ్రీ అవుతున్న టూల్స్ మొత్తం ఇది ఉంది కదా సార్, ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. సో అలాంటప్పుడు బడ్జెట్ మీకు ఎందుకు ఎక్కువ అవుతుంది సార్? ఇప్పుడు ఏమవుతుంది అంటే టెక్నాలజీకి వచ్చేసరికి ఎవ్రీడే అప్గ్రేడ్ అవ్వాలి సార్. ఒక ఐటీ ఎంప్లాయీని చూసినా ఏ చూసినా కరెక్ట్గా 25 days బ్యాక్ ఇంకో టూల్ వచ్చింది సార్. అదేమవుతుందంటే లాంగ్ రన్ వీడియోని మళ్ళీ జనరేట్ చేస్తుంది. మళ్ళీ ఆ లాంగ్ రన్ వీడియోకి మళ్ళీ దానికి సెపరేట్ ఫేర్ ఉంటుంది సార్. అలా మేము ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మాకు ఒకటి ఆల్రెడీ ఒకటి జరిగింది సార్. మేము ఒక 15% కంప్లీట్ చేసిన తర్వాత ఒక టూల్ వచ్చింది సార్, మళ్ళీ కొత్త టూల్. ఆ టూల్ని మళ్ళీ పర్చేస్ చేసుకుని ఈ టూల్ ఇదంతా స్క్రాప్ అయిపోయింది సార్, పాత ఫుటేజ్ అంతా. ఇలా ఒక 2 months కూడా పోయింది సార్ మాకు. ఇది అంత ఈజీగా అవ్వలేదు సార్. అది అంటే ఏ బాగుందా, విఎఫ్ఎక్స్ అయితే బాగుండేదా మీకు? సార్ 2002-2003లో విఎఫ్ఎక్స్ మళ్ళీ అన్ని బాగా బూమ్ అయినాయి సార్. ఇప్పటికీ స్టిల్ విఎఫ్ఎక్స్ ఇస్ బూమింగ్ సార్. విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా కానీ బూమ్ అవుతూనే ఉన్నాయి సార్. కాకపోతే రైట్ నౌ ఏజ్ ఎమర్జింగ్ సార్. ఇట్స్ ఎమర్జింగ్ టూ హార్డ్ సార్. అంటే దీనివల్ల అంటే ఈ పల్స్ పోతుంది అంటే మేము ఏదో నెగిటివ్గా పోర్ట్రే చేసి ఏ మూవీ తీసేసి అలా చేయాలని కాదు సార్. ఇది మళ్ళీ అలా అనుకుంటారని వీ వాంట్ టు బ్రింగ్ న్యూ టెక్నాలజీ సార్, ఎమర్జింగ్ టెక్నాలజీ. అది ఇప్పుడు మనం బయట చేయలేం కదా సార్, అంత బడ్జెట్ పెట్టి మనం తీయలేము. బట్ వీ హ్యావ్ దట్ ప్యాషన్. ఇటీవల ఒకటి ప్రహ్లాదది వచ్చింది కదా, చూసారు కదా విఎఫ్ఎక్స్ సార్? ఏది సార్? భక్త ప్రహ్లాదది వచ్చింది కదా సార్? చూసాం సార్, మహావతార్ చూసాం సార్, చూసాం సార్. విఎఫ్ఎక్స్ చాలా ఆకట్టుకుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కలెక్షన్ చేస్తుంది అనుకుని. ఇది ఏ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఏ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది సార్? ఇక్కడ స్టోరీ ఇస్ ద కింగ్ సార్. ఫస్ట్ కాన్సెప్ట్ చాలా మంచి స్టోరీ సార్. ఇది ఎందుకు హిట్ అవుతుంది అనేది మేము కథనే బేస్ చేసుకుని ఉన్నాం సార్, అంతే. దెర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ సార్. ఈ స్టోరీ బేస్ చేసే వెళ్తున్నాం సార్. మీరు కరెక్టే చెప్తున్నారు. కాకపోతే ఏ వీడియోస్ చాలా వస్తున్నాయి, దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇందులో కొత్తగా ఏముందని నేను అడుగుతున్నాను సార్. మీరు సార్ ఇప్పుడు మీరు ఏ వీడియోస్ చాలా రోజు ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూనే ఉంటే ఏదో ఒకటి వస్తుంది సార్, శివుడిదని లేకపోతే ఇంకొకటి వీడియోస్ పెడుతూనే ఉన్నారు సార్. దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూసారు కదా సార్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అని అనుకుంటున్నాను సార్. ప్రస్తుతానికైతే అది మీరే చెప్పాలి సార్, ఇంకా ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డేకి. డ్యూరేషన్ ఎంత ఉంది సార్ ఇది? సార్ ఇది 2 hours 10 minutes వరకు ఉంటుంది. మీరు చూస్తున్న రీల్స్ కానీ యూట్యూబ్లో కాంటెంట్ కానీ దే ఆర్ లైక్ వెరీ షార్ట్ మైక్రో డ్రామాస్ కానీ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ అట్లాంటివి చేస్తున్నారు. దిస్ ఈస్ ఎ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం. 123 minutes footage we have delivered. So and like sir said, content is king. సో ఆ కాంటెంట్ని నమ్ముకొని మేము చేసిన ప్రయత్నం అండి ఇది. మాట్లాడచ్చా వెంకట్? ఇంకా అడుగుతా అడగండి సార్. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. అదే అంబాస్ రివెంజ్ అంటున్నారు కదా, అంబా అంటే ఎవరు సార్? సార్ దట్ డైరెక్టర్ విల్ టేక్ ఫ్రమ్ హియర్ సార్. లేదు, మీరే చెప్పాలి. అసలు అంబా అంటే ఎవరో తెలియకుండా మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు? నేను చెప్తే మళ్ళీ చాలా అది కిచిడి కొట్టినట్టు ఉంటుంది సార్. ఆయన చెప్తే బాగుంటుంది సార్, అంతే. స్టోరీ టెల్లర్ ఆయన అండి. వి కాంట్ ఎక్స్ప్లెయిన్. వెంకట్ ఓన్లీ ప్రొడ్యూసర్ అడుగుతాడు, మరి ఎప్పుడు ఎలా పరిస్థితి? ఫస్ట్ చెప్పండి. సో అంబా ఇస్ ద సెంట్రల్ క్యారెక్టర్ అని చెప్పలేను. మేము స్టోరీ చెప్పేది సికండి పరంగా. అర్థమవుతుంది. సో అంబా అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ ద మోస్ట్ సెంట్రల్ టు ద హోల్ మహాభారతం స్టార్ట్ అవడానికి బేస్ పాయింట్ అంబ దగ్గర నుంచి వచ్చిన రివెంజ్ కదా. అంతే. సో ఆ కాన్సెప్ట్ ని జనరల్ గా మహాభారతం స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కూడా దాన్ని క్యాచ్ అంటే అంత డీటెయిల్ గా పట్టించుకోరు. బికాస్ ద మెయిన్ క్యారెక్టర్స్ భీష్ముడిని కానీ లేకుంటే అర్జున్ కానీ ఆ మెయిన్ హీరోయిజం అక్కడి నుంచి ఉంటుంది. కానీ ఒక లేడీ ఈజ్ హోల్డింగ్ ద కీ టు ద హోల్ స్టోరీ అనేది చెప్పడానికి ప్రయత్నించాము. అదే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ లోకి వచ్చేసరికి మీరు భీష్ముడు, ద్రౌపది, ఇక్కడ మధ్యలో శివ ఎందుకు వచ్చాడు సార్? అశ్వత్థామ. ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ట్రైలర్ లో టీజర్ లో ఆ గ్లిమ్స్ కి సంబంధించి అది ఫైనల్ కట్ అండి. ఇంకా అది ఫైనల్ అండి. అది జస్ట్ మేము ఏం అటెంప్ట్ చేసినామంటే వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ టు ద లైక్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మీరు నోటీస్ చేస్తే కనుక దాంట్లో డైలాగ్స్ ఏం లేవు.
జస్ట్ వాయిస్ ఓవర్ ఉంది, కొన్ని గ్లింప్సెస్ ఉన్నాయి ఆఫ్ ద ఫుటేజ్. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న వాటిలో ఆడియో కూడా విజువల్ గా తీసేసుకొని మాట్లాడుతున్నారు, రైట్? ఏఐకి సంబంధించి, విజువల్ కి సంబంధించి కానీ సౌండ్ కి సంబంధించి కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎందుకు దీనికి సినిమా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ లా ఉంటుందా, లేకపోతే ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంటుందా? ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంటుందండి. సినిమాలో ఇప్పుడు మనకి ఇంకా కపుల్ ఆఫ్ వీక్స్ లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది, దాంట్లో మీరు చూడొచ్చు. ఇట్ విల్ బి జస్ట్ లైక్ రెగ్యులర్ మూవీ. రెగ్యులర్ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతారో అలాగే ఉంటుంది. మీకున్న అడ్వాంటేజ్ అంటే ఏ ఆర్టిస్ట్ గొడవలు ఉండవు, తలకాయ నొప్పులు లేవు, క్యారవాన్లు అవసరం లేదు, పని అయితే జరుగుతుంది, కథ అయితే చెప్తారు. రెమ్యునేషన్ అదే పెద్ద అదే సార్ ప్రతి ఇమేజ్ కూడా ఎవరికి యూనిక్ ఉండొద్దనే ట్రై చేసాము. మేము సక్సీడ్ అవ్వడం అనుకుంటున్నాము. ఎందుకంటే మరి మీరు ఇప్పుడు చూస్తే సడన్ గా ఎవరైనా చూసినా అని వెల్ నోన్ యాక్టర్ అనుకోండి, మీరు యాక్టర్ ఎందుకు యూజ్ చేసినా అనుకోవచ్చు. అవి కాకుండా చాలా ట్రైన్ చేసి మోడల్ తీసుకొచ్చాము. ఇందాక సార్ అడిగిన క్వశ్చన్ అన్నట్టు, సార్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉన్నాయి సార్, బ్లింకిట్ జెప్టో వచ్చింది కదా సార్, అట్లనే విఎఫ్ఎక్స్ మార్కెట్ కూడా చాలా పెద్దది. మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఫిలిం సార్, అంతే. సో వీ విల్ బీ ఏ పార్ట్ హూ ఆర్ looking at affordable film making in a great visuals. That's what we said. ఇంకా క్యారవాన్ స్టార్స్ అవి లేకపోయినా వీ హ్యావ్ అవర్ ఓన్ హెడేక్స్ అండ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. అదే ఆ ప్రాబ్లమ్స్ చెప్తారని నేను అంటుంది. మనం అనుకున్నట్టు టూల్ పర్ఫామ్ చేయదండి. టూల్ ఈజ్ అ టూల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది మనం అనుకున్న అవుట్పుట్ దాని నుంచి తేయడానికి మీరు ఆర్టిస్ట్ దగ్గర ఎట్లా శ్రమ పడతారో టూల్ దగ్గర కూడా అలాగే పడాలి. మీరు ఎంత క్లియర్ ప్రాంప్ట్ డిఫైన్ చేసినా ఆ టూల్ అవుట్పుట్ మీకు కావాల్సినట్టు రాకపోవచ్చు. స్టోరీ బోర్డ్ తోని మీరు తీసుకున్నారు కదా, స్టోరీ బోర్డ్ తో మేము తీసుకొని ఇప్పుడు మీరు చూపించిన గ్లిమ్స్ వరకు ఎన్ని రోజులు పడి ఉంటది సుమారుగా? సార్ అందులో ఒక మీకు షార్ట్ చెప్తాను. ఓపెనింగ్ మనకి భీష్మున్ కి 2 గొడ్డలు వస్తున్నాయి కదా, దట్ వాస్ టుక్ ఫర్ 42 టేక్స్ సార్. 42 టైమ్స్ మేము రీడేమ్ చేసాము. ఇమేజ్ వచ్చేసి మోర్ దెన్ 2100 ఇమేజ్ చేసాము. ప్రతిసారి మేము ఇస్తున్నాం, బ్లడ్ ఉంది రాదంటుంది. ప్రతిసారి మళ్ళీ ట్రైనింగ్ ట్రై చేస్తున్నాము, ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఒకసారి నవ్వుతున్నాడు, ఒకసారి కోపంగా ఉన్నాడు. దాన్ని ట్రై చేయడానికి మాకు 2 days పట్టింది ఒక్క షాటే. సో ఎగ్జాక్ట్ గా ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే హీ డన్ ఏ ఫీరియస్ బ్యాటిల్ అయిపోయింది, ఇప్పుడు నేను ఉండాలి అన్న ఫైట్ లో అక్కడ వస్తుంది. అది మీరు చూస్తే చాలా బాగుంటుంది షాట్. అది మీరు డిజైన్ చేసి ఉంటారు కదా? అవును సార్, అందుకే మీకు అంత వాయిస్ వస్తుంది. బ్లడ్ అవి మరి కనిపిస్తున్నాయి కదా, వాటిని ఎట్లా తీసారు సార్ మరి? సార్ బ్లడ్ గిట్లా అవి మొత్తం కొన్ని కనిపిస్తున్నాయి కదా, మరి అవి ఏ యాక్సెప్ట్ చేయదు కదా? అంటే చాట్ జీపీటీ ఫ్రెండ్షిప్ చేసుకున్నాం సార్ డైలీ దాంతో. జనరల్ గా ఎలా మీరు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా అసలు బ్లడ్ అనేది యాక్సెప్ట్ చేయదు కదా. నో వెంకట్, అదేంటంటే కంపెనీస్ బట్టి చేస్తున్నా కొద్దిగా వస్తుంది సార్ అది. ఇప్పుడు 1 dayకి ఒకసారి వస్తుంది, 20 daysకి ఒకసారి వస్తుంది. మేము 1 year నుంచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము జస్ట్ హాయ్ అని చెప్తే అది నీకేం కావాలని అడుగుతా డైరెక్ట్ గా, అలా అయిపోయింది అనమాట. అవును, అంటే ఇప్పుడు ఫెయిర్ కూడా రోజు రోజుకి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి సార్. నాకు కొంచెం ఐడియా ఉండింది కాబట్టి మాట్లాడుతున్నాను, తప్పు కనుకోవద్దు. పర్లేదు సార్. కొంచెం ఫెయిర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. కొన్ని విజువల్స్ 5 విజువల్స్ వచ్చేళ్ళకే మనం కట్టిన ఫెయిర్ అయిపోతుంది. అవును, కొన్ని విజువల్స్ కి 8 విజువల్స్ వచ్చేళ్ళకే అయిపోతుంది. 5000 అలా గేకటం 5 ఇమేజెస్ కూడా రావట్లేదు, మని అయిపోతున్నాయి. అందుకే 0 బడ్జెట్ అన్నారు కదా. అది వాళ్ళకి, అది ఐడియా లేని వాళ్ళకి ఉంటది సార్. ఇప్పుడు చొక్కా ఫ్రీగా వచ్చిందని అంటుంది ఏముంది, ఈజీనే, కొడుకున్న వాడికి కదా తెలిసేది. ఇంకోటి మీరు అన్నట్టు ఏఐ టూల్స్ ఫ్రీ అయి ఉండొచ్చు, కానీ ఏఐ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదండి. ఏఐ టూల్స్ ఫ్రీగా ఎక్కడ వస్తున్నాయి సార్? ఎవరు మాట్లాడుతున్నారు? అంటే ఆయన అన్నదానికంటే జీరో బడ్జెట్ అయి ఉంటుంది అని అన్నందుకు చెప్తున్నాను. ఓన్లీ మీకు మాత్రమే జీరో బడ్జెట్ అయితే, రాసే వాళ్ళకి మాత్రమే. అది శాలరీ కదా సార్. ఫ్రీ అయితే ఇక్కడ మీరు అన్నట్టు 5 దగ్గర సార్ శాలరీ అయినా కానీ 9 hours సార్. రాత్రి 12 o'clock ఏదైనా థాట్ వస్తుంది సార్ సడన్ గా. అప్పుడు ఆ థాట్ కోసము చేసినప్పుడు వెంటనే యోగి సార్ మెసేజ్ చేస్తాము, సార్ అరే మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వెంటనే స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను, టెన్షన్ క్లియర్ చేసుకొని మళ్ళీ అవుతాయి కదా సార్. ఎక్స్ట్రా ఖర్చు అవుతూనే ఉంటుంది సార్ ప్రతిరోజు. అక్కడ ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది. మరి ఉంది కదా సార్, ఖర్చు అనేది వస్తూనే ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నక్కతో ఒక ఫిలిమ్స్ బ్యానర్ ఫిల్మ్ బాగుంది సార్. ఇది ఏదో యునిక్ గా ఉండాలని ట్రై చేసాం సార్. అది సంథింగ్ ఇట్ షుడ్ బి క్యాచీ అని. కరెక్ట్ గానీ నక్కతో ఎవరని మీలో సార్ నాట్ యెట్ ఫైనలైజ్ సార్, ఇంకా ఏమనుకోలేదు సార్. సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది సార్. సార్ నమస్తే. సార్ నమస్తే. మూర్తి సీనియర్ జర్నలిస్ట్. సో టెక్నాలజీ మారుతుంది, తరాలు యువతరాలు తరంగా అన్ని మారుతూ వచ్చేసినాయి. ఇప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు యూత్కి జనరేషన్కి అర్థం అవ్వాలనే రీతిలో మీరు తీసుకోవడం కాన్సెప్ట్ వెరీ గుడ్ కాన్సెప్ట్, మెచ్చుకోదగ్గ విషయము. సో దీని వెనకాల బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి, శారీరకంగా బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది.
ఈ బ్రెయిన్ ఉపయోగించాలంటే 24 అవర్స్లో మ్యాక్సిమం ప్రతి మనిషి ఒక 10 అవర్స్ వినియోగించగలరు. సో ఈ అవర్స్ని మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నారు? మీ పర్సనల్ వ్యవహారాలు ఎంత దూరం చేస్తూ ఉంటాయి ఈ కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు? సార్ ఇప్పుడు మంచి క్వశ్చన్ సార్. పర్సనల్ అని అన్నారు కాబట్టి చెప్తున్నాము సార్. హీ వర్క్స్ ఫర్ బిగ్ 5 కంపెనీ సార్. సో హిస్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఆల్సో ఇన్ యుఎస్. సో ఆయన 8 నుంచి 9 నెలల వరకు ఆయన వీసా ఇంకా రేపు వెళ్ళకపోతే వీసా విల్ బి క్యాన్సిల్ సార్. సో ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ అన్నీ వదిలేసుకుని సినిమా గురించి వచ్చాడు సార్. అదొకటే సార్ రీజన్, ద మెయిన్ రీజన్ అది ఆయన కథ. ఆయన చాలా సాక్రిఫైస్ చేశాడు సార్ దాని గురించి. సో సార్ నక్కతోక అయిందే సార్, నక్కతోక అయిందే సార్, నాది కాదు. సార్ అర్జెంట్గా వెళ్తున్నారంట, అమెరికా అంతా గందరగోళంగా ఉందని ఇక్కడ రోజు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ గారు మీ నక్కతోకని ఆయన దొక్కుతాడేమో చూసుకోండి. ఆయన ఆల్రెడీ తొక్కేసింది సార్. ఇంకా సార్ పర్సనల్ అంటే ఇంకా టీమ్ సార్. 16 to 18 hours కూడా వర్క్ చేశారు సార్. వెరీ గుడ్. దట్ ఈస్ ద డెడికేషన్ దే హ్యావ్ సార్. సాయి నైట్ 2, 3, 4 మార్నింగ్ 6:30 పడుకొని మళ్ళీ 10కి లేచి మళ్ళీ వర్క్ చేసుకునేవారు సార్. హ్యారీ అండ్ సాయి రోజుకు ఆల్మోస్ట్ 14-16 hours పని చేశారు సార్. ఎందుకంటే అది మళ్ళీ ఆ సీట్లోంచి లెగిస్తే అవుట్పుట్ రాదు సార్. అది పైగా మా క్రెడిట్స్ కూడా టైం ఉండదు సార్. ఇందాక మీరు అన్నట్టు సార్, క్రెడిట్స్ 5 పిక్చర్లు తీసేసరికి అయిపోద్ది సార్. ఇలా అయిపోద్ది సార్ గ్యాప్లో. సో దాని గురించి సో ఎవ్రీ నైట్ వీళ్ళు స్ట్రీమ్ చేసేవారు సార్. సాయి అండ్ హ్యారీ కూడా ప్రైజ్ ఎలా వస్తుంది, ఎక్కడైనా ఆఫర్స్ ఉన్నాయా, లేకపోతే మనం ఏమైనా ట్రై చేయొచ్చా, ఇంకా అలాగా చాలా విధాలుగా ఎవ్రీబడి. యా సో డైరెక్టర్ గారు, సో ఇవంతా ఈ గొడవంతా నాకెందుకని ఒక మాన్యువల్ గా ఆర్టిస్టులు పెట్టి కాన్సెప్ట్ తీసుకొని చేయొచ్చు కదా, మీకు అనిపించలేదా? అనిపించింది సార్, ఈయన ఒప్పుకోలేదు. 100 కోట్లు అవుతుంది అని చెప్పారు సార్. మేము మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్ సార్, అంత బడ్జెట్ లేదు సార్ మా దగ్గర. వెరీ గుడ్. కానీ దీనికి డిజైన్ చేసుకోవాలంటే మహాభారతంలో ఉన్న ప్రతి అంశం తీసుకున్నారా అసలు? ఆ క్యారెక్టర్స్ అక్కడ డిజైన్ చేసుకునే వాళ్ళ మేము మాక్సిమం హిస్టారికల్ రిప్రజెంటేషన్ ఫాలో అయ్యి అక్యురేట్ ఉండాలని ట్రై చేసినాం సార్. మనకి ఉన్న స్క్రిప్చర్లో ఉన్న ఎంతవరకు డిరెక్షన్ ఉందో అంతవరకు మేము ఫాలో అయ్యాం. అంటే సపోజ్ భీష్ముడి డిస్క్రిప్షన్ ఎలా ఉందో మహాభారతంలో, భీష్ముడిది కానీ కృష్ణుడిది కానీ అదే ఫాలో అవడానికి ట్రై చేసాం మాక్సిమం. సో భీష్ముడు ఎప్పుడు అంబ ఎదురైతే నేను యుద్ధం ఆపేస్తానని ఒక వార్తల్లో మనకున్నది. కరెక్ట్. సో ఇది ఎండ్ ఆఫ్ ది పార్ట్ అదే ఉంటుంది సినిమాలో. ఉంటుంది పార్ట్ ఆఫ్ ద, అంటే ఇట్స్ మిడిల్ పార్ట్. లేక్ కాదు అది, ఆల్రెడీ స్టోరీ, అది అందరికీ తెలిసిన స్టోరీ సార్. ఇప్పుడు డైరెక్టర్ గారు సార్ ఇక్కడ సార్ డైరెక్టర్ గారు, సో మీ గేమ్స్ లో ఏదైతే ఉందో అశ్వత్థామ క్యారెక్టర్ లైక్ వెరీ మచ్ ఫెమిలియర్ టు కల్కిలో ఉన్న సేమ్ ఫేస్ ఫీచర్స్ తో సహా అన్ని కూడా ఇంచుమించు అలానే ఉంది అని రిఫరెన్స్ సార్, లేకపోతే ఏంటి రేపు ఫర్దర్ గా ఏమైనా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇట్స్ రెఫరెన్స్ అండి. ఇప్పుడు ద అశ్వత్థామ క్యారెక్టర్ ఇస్ ఫ్రమ్ ద మహాభారతం అండ్ వాళ్ళు తీసుకున్నారు, దే బిల్ట్ ఇట్ ఆన్ ఇట్ అండ్ వీ బిల్ట్ ఇట్ ఆన్ ఇట్ యాజ్ వెల్. దెర్ మే బీ సమ్ resemblances, but there's no reference to it. సో అంటే ఏ అనేది నాకు తెలిసి ఇంకా డౌన్ ద లైన్ ఇంకా కొంచెం అప్డేట్ అవుతుంది, బట్ ప్రెసెంట్ అనేది టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నట్టే, నాట్ ఫుల్లీ అవ్వలేదు మనకి. ఇంకా ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఎంతమంది వచ్చినా రిక్వైర్ లాట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కావాల్సిందే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ టీజర్ కట్ ఏదైతే ఉందో దానికే మీరు చాలా కష్టపడి ఉంటారు. ఓవరాల్ 2.5 hours అవుట్పుట్ రావడానికి లైక్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ లేట్ నైట్ అవర్స్ కావచ్చు, లేకపోతే చాలా ట్రావెల్ చేసి ఉండాలి. అండ్ ఆ పాయింట్లో ఇందాక అన్నట్టు ఒక షాట్కి ఆల్మోస్ట్ 42 times ఆఫ్ మనం ఇవ్వాల్సిందే మల్టిపుల్ జరుగుతుంటది. సో ఎన్ని ఇయర్స్ నుంచి, ఐ మీన్ ఐ థింక్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ it took close to 8 months అండి to develop the whole visuals and the movie. And for the audio part and the dubbing of the artist, it took like 2-3 weeks. రైటర్ గారు రైటర్ ఏంటి అండి, నేను డైలాగ్స్ రాసి డైలాగ్స్ రైటర్ మీరేనా? సో ఈ సాంగ్స్ పరంగా చూస్తే ఈ సబ్జెక్ట్కి ఎక్కడ లింక్ అవుతుంది అసలు? ఇప్పుడు జనరేషన్కి పాటకి ఎంత వాల్యూ ఇచ్చారు? మ్యూజిక్ కంపోజ్ విషయంలో ఇద్దరు కూర్చొని చేస్తారు, లేకపోతే మీరు రాస్తే ఆయన కంపోజ్ చేస్తారు, లేకపోతే ఆయన కంపోజ్ చేస్తే మీరు రాస్తారు, ఏంటి? సో వీ వెంట్ ద ఓల్డ్ వే అండి. పాత పద్ధతిలో ఫస్ట్
లిరిక్ ఇచ్చి తర్వాత దాన్ని ట్యూన్ చేశారండి ఆయన. సో లిరిక్ ఎందుకు అంటే బేసిక్గా స్టోరీకి కనెక్ట్ ఉండాలి మనకి. సో సోల్ ఆఫ్ ద స్టోరీ రెండే సాంగ్స్ ఉంటాయండి. ఒకటి మనకు వార్ డిస్క్రైబ్ చేయడానికి ఒక సాంగ్ వాడుకున్నాము. ఇంకోటి ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి వచ్చింది. మీరు ఏమని అనుకోండి. సో బేసిక్గా చెప్పొద్దు అనుకుంటున్నాము. అది స్క్రీన్ మీద చూస్తే చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సాంగ్, స్టోరీకి అంతర్భాగంగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని లిరిక్స్ తోని స్టార్ట్ చేసినాం సాంగ్ ని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బై మ్యూజిక్. మీ డైరెక్టర్ గారు, సో మీరు చూస్తే అసలు దీనికి మీ కాన్సెప్ట్కి మీరు మ్యూజిక్ అన్నట్టుగా నేను చెప్తే ఆశ్చర్యపోతారు. సో నేను ఇప్పుడు ఆశ్చర్యపోయినాను ఈయన మ్యూజిక్ చేసిందని. సో వెరీ గుడ్. ట్రేజర్ చూసిన తర్వాత మాకు బాగా ఇన్స్పైర్ అయిన బాగుంది. సో ఈ కంపోజ్ ఎట్లా చేసుకున్నారు, అసలు మీకు ఫౌండేషన్ ఏంటి, ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, అలా దీంట్లో ఏమన్నా మీ ట్రైనింగ్ అంటూ ఏం లేదండి. సో నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు వాళ్ళు ఎలా అంటే ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మెయిన్ సోల్ మ్యూజిక్ అని నాకు వాళ్ళు స్టార్టింగ్లో మేము మాట్లాడుకున్నప్పుడే. సో మ్యూజిక్ అనేది ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇందులో. సో ఇప్పుడు బ్రో వాళ్ళు చెప్పినట్టు కొన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్క టైంలో అనుకున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోవడం, కొన్ని చిన్న చిన్న ఫ్లాస్ అనేవి అవుతాయి కదా. సో వాటిని కన్వే చేయాలి అని అంటే మళ్ళీ మ్యూజిక్తోనే. సో ఎలా ఎక్కడ ఏ సీన్కి ఎలా కావాలి అని ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్గా సీన్ బై సీన్ డైరెక్టర్ గారు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నారు. సో దాన్ని అట్లే కంపోజ్ చేసుకుంటూ వచ్చాను. సో మ్యూజిక్ సైడ్ మీరు ఏమన్నా ట్రైనింగ్ క్లాసికల్ మ్యూజిక్ ఏదైనా టచ్ ఉందా మీకు? ట్రైనింగ్ అంటే అట్లా ఏం లేదండి. సో ప్రతిదీ ఎక్కడ చూసినా ఇప్పుడు ఎందులోనైనా నేర్చుకోవచ్చు. ప్రతిదీ వచ్చిన కొత్త కంటెంట్ అన్నింటినీ నేర్చుకుంటూనే ఉన్నాం అంతే. అది క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా ప్రతిదీ చూస్తున్నాం. సో నేర్చుకునే దగ్గర నేర్చుకుంటున్నాం అనుకోండి. సార్ ఇందాక మీరు క్యారెక్టర్ అడిగారు కదా సార్, మా డైరెక్టర్ సార్ ఎంత పర్టికులర్ అంటే మీరు భీష్మకు చూస్తే కన్ను కింద ఒక ఘాటు ఉంటుంది చూడండి, ఇక్కడ ఘాటు ఉంటుంది. ఆ ఘాటు కోసం మమ్మల్ని 3 రాత్రులు 3 పగళ్ళు ఘాటు రావట్లేదు మళ్ళీ చేయండి, ఇలా ఉండొద్దు, రియలిస్టిక్ ఉండాలి, ఆ ఘాటు ఉండాలి. ఆ ఘాటుకు ఒక బ్యాక్ స్టోరీ చెప్పారు సార్, మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చింది ఎట్లుంది అని చూసి. సో అంత పర్టికులర్ ఉన్నారు మా సార్ ప్రతిదీ. సో అంత కేర్ తీసుకొని చేసాము దానికోసం. అది సార్ డైరెక్టర్ గారు సార్ ఇక్కడ సార్ ఇప్పుడు అంబాస్ రివెంజ్ అనే స్టోరీ చాలా వరకు చాలా మందికి తెలిసిన స్టోరీ సార్. అంటే ఇప్పుడు లాస్ట్లో మహాభారత యుద్ధంతో ముగుస్తుంది. అంటే భీష్మ పితామహుని సెకండ్ చంపడం వల్ల అది ముగుస్తుంది సార్. అంటే ఆ కురుక్షేత్ర యుద్ధం ఇందులో ఎంతవరకు చూపించడం జరిగింది సార్? మేము కంటెంట్ రివీల్ చేయదలుచుకోలేదు, బట్ ఐ జస్ట్ గివ్ యూ కొంచెం బ్రీఫ్. ఒక క్లోజ్ టు ఒక ఫస్ట్ 10 days వరకు బ్రీఫ్గా మొత్తం డీటెయిల్గా యాజ్ పర్ ద మహాభారతం మొత్తం భీష్మ పర్వం ఏం లేదు, కానీ ఫ్లాషెస్గా చూపించినాం. అంటే సెకండ్ ని మెయిన్ క్యారెక్టర్ గా చేసుకొని దానికి ఆపోజిట్ విలన్ గా భీష్ముడు ఆ పాయింట్ లో పర్టికులర్ పాయింట్ లో అదే ఉండొచ్చు మేబీ అంతే, కానీ కంప్లీట్ విలన్ గా కాదు. బికాస్ ఈజ్ ఆల్సో మీ పాయింట్ ఆఫ్ కంటెంట్ ఆయన విలన్ అని మనం ఎలా చెప్తాం? అదే అంటే ప్రొటాగనిస్ట్ లాగా అనుకోవద్దు అంటున్నా. ఓకే. సో డైరెక్టర్ గారు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మహాభారతం అనగానే ద్రౌపది, కుంతి వీళ్ళందరూ ఫస్ట్ అందరికి గుర్తొస్తూ ఉంటారు. మరి అటువంటి టైంలో అఫ్ కోర్స్ అంబా ఇస్ అన్ ఎపిసోడ్ దట్ ఫస్ట్ పార్ట్స్ లో అయిపోతుంది, మళ్ళీ ఎండ్ లో ఒక చిన్న శిఖండి పాత్రలో వస్తారు కదా. మరి అంబాని హైలైట్ చేస్తూ ఆమె స్టోరీ నుండి ఎంటైర్ సినారియో తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించింది? అందులో ఏదన్నా ఎక్స్ట్రావాగెంట్ ఏం లేదు. ద మహాభారత్ ఎంత కాంప్లికేటెడ్ స్టోరీ అంటే మనం ఏ యాంగిల్ నుంచి చూసే, చాలా మంది అంటారు కదా లైఫ్లో ఉన్నదంతా మహాభారతంలో ఉంటుంది, మహాభారతంలో ఉన్నదంతా లైఫ్లో ఉంటుందని. ఆ విధంగా మీరు కేర్ఫుల్గా గమనిస్తే ఎవ్రీ క్యారెక్టర్తో మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు మన ఓన్గా. అంటే ఇట్స్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్, మనం ఎట్లయినా దాన్ని చూడవచ్చు. ఇప్పుడు మీరు ఐ డోంట్ నో మీలో ఎవరైనా మాయాబజార్ మూవీ చూసినరో లేదో. ఇట్స్ అ వెరీ బిగ్ మూవీ ఇన్ అవర్ టైమ్ when we were growing up. 1956 మేము చూసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీ అది. గణేష్ ఫెస్టివల్స్ కి అట్లా మాకు గల్లీలలో వేసేటోళ్ళు ప్రొజెక్టర్లు తెచ్చి 1980s. సో ఇన్ దట్ మూవీ దే షోడ్ ఫర్ ద ఫస్ట్ టైం, నా ఇన్స్పిరేషన్ అది యాక్చువల్లీ,
మహాభారతం స్టోరీని ఒక ఫన్ లాగా చూపించిండ్రు, లైక్ అ కామెడీ థింగ్ విత్ ఘటోద్గచ అండ్ ఆల్ దోస్ థింగ్. అక్కడి నుంచి నాకు ఒక ఎప్పుడు ఉంటుంది, యూ కెన్ టేక్ ఎనీ క్యారెక్టర్ అండ్ మేక్ అ మూవీ విత్ ఇట్. ఇట్స్ జస్ట్ హౌ బ్యూటిఫుల్ దట్ ఎపిక్ ఈస్. కాబట్టి ఐ జస్ట్ వెంట్ విత్ దట్. సో అంబాస్ రివెంజ్ లో ఒక మేజర్ ఫైట్ ఉంటుంది రియల్ మహాభారతంలో, పరశురాముడికి భీష్ముడికి మధ్య. అవును. సో అది చాలా రోజులు నడుస్తుంది, ఎవరు గెలవరు ఫైనల్లీ కదా. సో ఆ ఫైట్ సీన్స్ అవన్నీ మేము ఎంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ వార్ సీన్స్? లేదు, మేము అది వి డింట్ గో దట్ రౌట్. ఎందుకంటే మాకు స్కోప్ లేదు. వి జస్ట్ మెన్షన్డ్ ఇట్, బట్ అది 21 day ఫైట్ అండ్ వి డెంట్ వాంట్ టు, అది ఇట్ విల్ టేక్ ద మూవీ అవే ఫ్రమ్ వేర్ వీఆర్ గోయింగ్. అందుకని చెప్పి లేదు వి జస్ట్ మెన్షన్ ఉంది, ఒక మెన్షన్ ఉంది అంతే. ఒక రిఫరెన్స్ పరశురాము